హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్ర పిల్లలు. ఆర్షి స్కూల్లో స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు. అది కూడా సండే మార్నింగ్ 8:30 కల్లా రావాలి, అందరూ పేరెంట్స్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు. సంతూర్ యాడ్లో నేనా మమ్మీనా అన్నట్టు సండేనా 8:30కా, అది వింటర్లో అవసరమా అని చెప్పేసి మా హస్బెండ్ అంటున్నారు. ఇంకా ఎలా అయితే నా గోల పడలేక 8:30 కంటే మేము ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికే 8:45 అలా అయింది. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడికి వెళ్ళడానికి. ఎలా అయితే 9:30 కల్లా వెళ్ళిపోయాం. వెళ్ళగానే స్టూడెంట్స్ని అయితే టీచర్స్ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఇంకా పేరెంట్స్ని గ్యాలరీలో కూర్చోమన్నారు. స్టూడెంట్స్ని గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్కరితో ఒక్కొక్క యాక్టివిటీ చేపిస్తున్నారు. ఇంకా వచ్చే వాళ్ళు అయితే వస్తున్నారు. అలా 10:30 అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ప్రార్థనతో స్టార్ట్ చేశారు. ప్రార్థన జనగణమన స్టార్ట్ చేశారు. పిల్లలు ఎంత క్యూట్గా చెప్పారు. తర్వాత అందరినీ గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఎవరు ప్రాక్టీస్ చేపిస్తున్నారనమాట. మేమే లేట్ ఏమో అనుకున్నాం, కానీ ఇంకా వస్తూనే ఉన్నారు. 8:30 కానీ కావాలని చెప్పారన్నప్పుడు అర్థమైంది. అంటే ముందు చెప్పకపోతే లేట్గా వస్తారు కదా అందరూ, అందుకే అలా చెప్పారు. వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. అంటే 8:30 అని చెప్తే కనీసం 10:30 అయినా వస్తారు అని. అందరికీ తెలిసిందే కదా, కరెక్ట్ టైం చెప్తే ఎవరు ఆ టైంకి రారు అని చెప్పేసి ముందు టైం చెప్పారనమాట. ముందే రమ్మని చెప్పారు. వీళ్ళవే 22 బ్రాంచెస్ ఉన్నాయి ఒక అహ్మదాబాద్లోనే. మరి అన్ని బ్రాంచెస్ వచ్చారో లేకపోతే కొన్ని బ్రాంచెస్ వచ్చారో కొన్ని బ్రాంచెస్కో తెలీదు. చాలా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి యూనిఫామ్స్ అయితే, కలర్స్ వైట్ పైనే. హర్షిది వైట్ బ్లూ కాంబినేషను, ఇంకా వైట్ గ్రీన్ వైట్ రెడ్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే వేరే బ్రాంచెస్, మరి వేరే క్లాసెస్ తెలీదు. గురు బ్రహ్మ గురు విష్ణు అది ఎంత బాగా చెప్పారంటే పిల్లలు అంత బాగా చెప్పారు. ఇంకా అది అయిపోయిన తర్వాత జనగణమన అయింది. అయిపోయిన తర్వాత ఇంకా అందరు లైన్లో వెళ్ళిపోతున్నారు. హర్షిని ముందే తీసుకెళ్ళిపోయారు కదా, ఎక్కడున్నాడు అని చెప్పేసి ప్రతి బ్యాచ్ వచ్చినప్పుడు వెతుక్కుంటున్నాం. అందరూ సేమ్ ఏజ్ సేమ్ యూనిఫామ్ వల్ల తెలియట్లేదు ఎందులో ఉన్నాడు అని. ఎందులో ఉన్నాడో చివరి వరకు చూసేయండి. వీళ్ళంతా డ్యాన్సింగ్ బ్యాచ్ అనమాట. అలా బ్యాచెస్ వైజ్ డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టివిటీ చేపించారు. ఇంకా పిల్లల్ని లైన్లో నుంచోబెడుతున్నారు. అక్కడ బెలూన్స్ చూసారా, నేను చూడలేదు కానీ అన్షి చూసి బెలూన్స్ కావాలని గోల్ చేస్తుంది. ఎర్లీ మార్నింగే కదా, ఇంకా లేపి స్నానం చేపించి డ్రెస్ వేసి తీసుకొచ్చేసారు రెడీ చేసి. టిఫిన్ అయితే తినలేదు. స్వెటర్స్ వేసుకుందాం అంటే చలి ఏం ఉండదులే అన్నారు, పొద్దున్నే కదా అని. అప్పటికి థర్మల్స్ వేసా, ఎందుకైనా సేఫ్ సైడ్ ఉంటుంది, వేడిగా ఉంటుందని. స్వెటర్స్ తెచ్చాం కానీ కార్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ పిల్లలైతే మ్యూజిక్ తగ్గట్టు స్టెప్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా అందరికీ ప్రాక్టీస్ చేపిస్తారు కదా, అందరూ సింక్రనైజ్గా వేస్తున్నారు. ఫస్ట్ ఉన్న వాళ్ళు బాగా వేస్తున్నారు. అందుకే కదా ఫస్ట్ నుంచో పెడతారు వాళ్ళని, బాగా వేస్తున్నారని. ఇక్కడ లైవ్లో సాంగ్స్ పెట్టారు, అవి మ్యూజిక్ యాడ్ చేస్తుంటే నాకు కాపీరైట్ వస్తుందని చెప్పేసి మ్యూజిక్ డిలీట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. పిల్లలైతే చాలా క్యూట్గా చేస్తున్నారు. వాయిస్ ఓవర్ లేకపోయినా సరే చూడండి, చాలా ముద్దు ముద్దుగా ఉంది. మ్యూజిక్ లేకుండా చూడడం కష్టమే, కానీ ఆ పిల్లల యాక్టివిటీస్ చూస్తూ ఉంటే చాలా ముద్దు ముద్దుగా ఉందన్నమాట. చిన్న పిల్లలు కదా, చాలా క్యూట్గా చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్గా అందరూ ఒకేలా, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు, కానీ అంత క్యూట్గా ఉంది.
ఇక్కడ ఎంట్రన్స్లో గార్డెన్లో ఒక పువ్వు కూసుకొచ్చింది. ఇంకా పువ్వు పట్టుకొని కూర్చుందనమాట అన్షి. ఆ పువ్వు పట్టుకొని పువ్వు నాది నాది అని చెప్పేసి తిరుగుతుందనమాట. నీ పువ్వు చూపి అంటే చూపిస్తుంది. దాన్ని మాత్రం చేతిలో నుంచి మాత్రం అసలు వదలట్లేదు. 11 అయినా కానీ చలి చాలా ఎక్కువగా ఉంది. ఓపెన్ గ్రౌండ్ కదా, చలి గాలి వేస్తుంది. స్వెటర్స్ తెచ్చుకోవాల్సింది అనిపించింది. కార్లో వదిలేసాం. పార్కింగ్ స్కూల్లో లేదు, అక్కడ బయట పార్క్ చేసి వచ్చారు. చాలా డిస్టెన్స్లో ఉందని చెప్పేసి ఇంక తెచ్చుకోలేదు, అలానే కూర్చున్నాం. బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, ఆకలేస్తుంది అని చెప్పేసి పాప్కార్న్ ఇంకా దోశలు కూడా వేసుకుని బాక్స్లో పెట్టుకుని వెళ్ళా. దోశ కావాలా పాప్కార్న్ కావాలా అంటే పాప్కార్నే కావాలంది. ఇవి అన్సాల్టెడ్ పాప్కార్న్, డైరెక్ట్ ఓన్లీ సీడ్స్, అవి ఫ్రై చేశాను. ఇంకా ఆకలేసి ఇద్దరం తింటున్నాం. మా హస్బెండ్ ఇంటి దగ్గరే దోశ తినేసి వచ్చారు. మేము ముగ్గురమే తినలేదేమి. హర్షి పాప ఏం తినలేదు. ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ వచ్చారు యోగా చేయడానికి. యాజ్ యూజువల్గా ఇందులో కూడా హర్షి ఉన్నాడా అని చెప్పేసి చెక్ చేసాం, కానీ ఇందులో కూడా లేడు. హర్షితో కూడా యోగా చేపిస్తున్నారు క్లాసెస్లో. సో అప్పుడప్పుడు హర్షి కూడా వచ్చి ఇంట్లో యోగా చేస్తాడు. సో వాడు ఉన్నాడేమో అనుకున్నాం, లేడు. హర్షికి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే హిందీ. వాళ్ళు మనం తెలుగు ఎలా మాట్లాడుకుంటామో అలా హిందీ మాట్లాడతారు కదా. హర్షికి అంతగా హిందీ రాదు. హిందీ కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. పర్లేదు, బాగానే మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళంతా మనం తెలుగు మాట్లాడుకున్నట్టు వాళ్ళు మాట్లాడుకునేసరికి వాడికి రాదు కదా, అందుకు సెలెక్ట్ చేయలేదేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ హర్షితో కూడా గేమ్ ఆడిపించారు. లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇక్కడ శివుడిది సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పెట్టి యోగా చేపిస్తున్నారనమాట. గూస్ బంప్స్ వచ్చాయి వాళ్ళు ఆ సాంగ్కి, వీళ్ళు చేసేదానికి అయితే. కానీ ఆ సాంగ్ పెడితే ఇక్కడ మ్యూజిక్ కాపీరైట్ వస్తుంది, అందుకని చెప్పేసి మ్యూట్ చేసేసాను. శివతాండవ స్తోత్రం ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ అనమాట సాంగ్. ఆ సాంగ్ పెట్టి చేపిస్తున్నారు. ఇంకా అసలు అదే మామూలుగా ఉండదు. ఇంకా పిల్లలు దానికి ఇలా యోగాసనం వేస్తుంటే ఇంకా అసలు చాలా గూస్ బంప్స్ వచ్చాయి. శివతాండవ స్తోత్రం మామూలుగా వింటేనే చాలా గూస్ బంప్స్ వస్తాయి కదా. శివతాండవ స్తోత్రాన్ని రావణాసురుడు రాశాడు అని చెప్పేసి అంటారు. రావణాసురుడు శివుడి భక్తుడు కదా, మహాభక్తుడు. ఆయన 1008 స్తోత్రాలు రాశారంట, పద్యాలు శివుడి గురించి. అదే శివతాండవ స్తోత్రం అయింది. జటాటవీకలచ్చల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డవయం చకార చండ తాండవం తనోతు నః శివం. నేను మొత్తం పాడట్లేదండి, జస్ట్ ట్రై చేస్తాను అంతే. అమ్మో చాలా కష్టంగా ఉంది, నోరు తిరగడమే కష్టంగా ఉంది. అసలు వాళ్ళు రాయడానికి ఎంత కష్టపడ్డారో. మీరు ఆ మ్యూజిక్ ఊహించుకుంటూ ఈ యోగాసన వీళ్ళు వేస్తున్నది చూడండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈవెంట్ అయితే ఒక 2-3 అవర్స్ పైన జరిగింది, కానీ ఈవెంట్ ఫుల్గా పెట్టట్లేదు. 17 మినిట్స్ ఉందని చూసి భయపడకండి. జస్ట్ కొన్ని ఈవెంట్స్ అయితే మాత్రం పిల్లలు చేసినవి చాలా క్యూట్గా అనిపించినవి మాత్రం అది ఫుల్ వీడియో పెట్టాను. పిల్లల డ్యాన్స్ కానీ, ఇక్కడ యోగాసన కానీ, ఇంకా గేమ్స్ అయ్యి కొంచెమే పెట్టాను. ఈ యోగాసనం పిల్లలు బటర్ఫ్లై ఎఫెక్ట్స్ కానీ, మిగిలిన ఆసనాలు కానీ అసలు చాలా బాగా చేశారు. మనమే వేయలేం కదా, 2-3 ఆసనాలు వేసేసరికి అమ్మో అనుకుంటాం. కానీ చిన్నపిల్లలు క్యూట్గా ముద్దుగా చేశారు. వాళ్ళకి ఇప్పటి నుంచి ఇవన్నీ నేర్పిస్తున్నారు. మనం ఇలాంటివి చూసి మనమైనా కొంచెం ఇన్స్పైర్ అవుతాం అని చెప్పేసి పెడుతున్నా. అండ్ పిల్లలు కదా, ముద్దుగా ఉంటుంది అని చూడడానికి పెడుతున్నా. నచ్చితే చూడండి, లేదంటే కొంచెం ఫార్వర్డ్ చేసి మిగిలింది చూడండి. థ్యాంక్ యూ. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియోస్ తీయడానికి, ఎడిట్ చేయడానికి చాలా కష్టపడుతుంది. మీరు అనుకోవచ్చు మిమ్మల్ని ఎవరన్నా తీయమన్నారా, మీ టైంపాస్ కోసం మీరు తీసుకుంటున్నారు, మీ మనీ కోసం అని. బట్ మీరు చూసేదేదో సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకుంటే కొంచెం మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. కొత్త బ్యాచ్ ఎప్పుడు వచ్చినా సరే అందులో హర్షి ఉన్నాడా లేడా అని చెప్పేసి చూస్తున్నాం. లాస్ట్ వరకు చూడండి ఎందులో ఉన్నాడో. ఇంకా స్కూల్లో స్పోర్ట్స్ డే ఉంది అని చెప్పేసి మెసేజ్ రాగానే హర్షితో ఏమైనా గేమ్స్ ఆడిపిస్తున్నారా అని చెప్పేసి అడిగాను. అడిగితే వాడేమో రింగ్స్లో పెట్టి ఏవో ఆడిపిస్తున్నారు అన్నాడు. అర్థం కాలేదు నాకు. ఇక్కడ వీళ్ళు రింగ్స్ పట్టుకుని వస్తుంటే ఇందులోనే ఉన్నాడేమో అని చెప్పేసి చూసాము, కానీ ఇందులో కూడా లేడు. కానీ హర్షి కూడా గేమ్ ఆడాడు. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే రింగ్స్తో పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. మ్యూజిక్ కూడా పెట్టారు, కానీ ఆ మ్యూజిక్ పెట్టడం వల్ల నాకు కాపీరైట్ వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి మ్యూజిక్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇంకా రింగ్ని పిల్లలు అటు ఇటు మూవ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ టీచర్స్ ఉండి ఎలా మూవ్ చేయాలి చెప్తున్నారు. ఎవరన్నా మర్చిపోతే యూస్ అవుతుంది అని చెప్పేసి టీచర్స్ కూడా ఇండికేట్ చేస్తున్నారు. కానీ పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు ఆ రింగ్స్తో డ్యాన్స్. ఇంకా కింద పెట్టి తిప్పుతారు చూడండి, కింద పెట్టి తిప్పుతున్నారు. ఇంకా పక్కకి వాళ్ళ బాడీలోకి పెట్టుకొని ఇంకా అలా మూమెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది.
అందరూ కోఆర్డినేట్గా చేయడం, లెఫ్ట్కి రైట్కి అప్కి డౌన్కి ఇలా మొత్తం అన్ని డైరెక్షన్స్లో చేస్తున్నారు. ఇంకా తర్వాత గ్రూప్స్ కింద ఫామ్ అయ్యారు. ఎవరికి వాళ్ళు గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి డిఫరెంట్గా ఆ రింగ్స్ని ఇద్దరు పట్టుకొని హ్యాండిల్ చేస్తూ డిఫరెంట్గా చేస్తున్నారు. చూడండి డ్యాన్స్ మూమెంట్స్. ఇంకా రింగ్సే కాకుండా వాళ్ళు కూడా మూవ్ అవుతూ ఉన్నారు. ఒక్కొక్కరు 2 రింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రౌండ్గా తిరుగుతున్నారు. ఇంకా మధ్యలో ఈ బ్యాచ్ వాళ్ళు అయితే వేరే పక్కన వాళ్ళకి తగిలేలా ఉన్నారు. తగలకుండా చూసుకుంటూ తిరగడం ఇవన్నీ కొంచెం ఆ ఏజ్లో అంటే కష్టమే కదా, మనకైతే చూడడానికి ఎంతైనా కదా అనిపిస్తుంది. కానీ ఆ ఏజ్లో వాళ్ళు అలా చేయడం చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది? ఇంకా ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక షార్ట్ వైరల్ అయింది కదా, పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే స్టేజ్ పైన ఎదురుగా వాళ్ళ మదరో మరి టీచరో ఇలాగే స్టెప్స్ వేసి ఆ అబ్బాయికి చూపించడం, అది చాలా క్యూట్గా ఉంటుంది. అది గుర్తొస్తుంది నాకు. ఇక్కడ పిల్లలతో వాళ్ళ టీచర్ కూడా అలానే డ్యాన్స్ చేపిస్తున్నారు. ఆవిడ చూపిస్తున్నారు ఎలా వేయాలి అని చెప్పేసి. మర్చిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆవిడని చూసి ఫాలో అవ్వడానికి అనమాట. ఇక్కడ పిల్లలు అయితే చాలా మర్చిపోకుండా క్యూట్గా చేస్తున్నారు డిఫరెంట్గా. రింగ్తో ఇంకా కూర్చొని నుంచుని డిఫరెంట్గా చేశారు. ఇంకా ఇది లాస్ట్ అనమాట, అయిపోయింది. చాలా బాగా చేశారు. ఎవరు కావాలి అర్షివ అంటే అన్నానవా? అన్న ఏడి? అన్న లేడు. ఎందుకలా ఊగుతున్నావు? ఇంకా ఇది వేరే ఈవెంట్. ఈ వీడియోకి ఇది లాస్ట్ ఈవెంట్. ఇప్పటికీ లెంత్ ఎక్కువైపోయింది. నేను ఎంత లెంత్ ఈ వీడియో పెట్టడం ఇదే ఫస్ట్ టైము. కాకపోతే పిల్లలది కదా చాలా క్యూట్గా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ రెయిన్బో కలర్ క్లాత్తో మొత్తం పిల్లలందరూ దానికి హ్యాండిల్స్ ఉన్నాయి పట్టుకోవడానికి. ఆ హ్యాండిల్స్ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ డిఫరెంట్గా డ్యాన్స్ చేస్తున్నారు. ఓన్లీ పిల్లలు అయితే గ్రౌండ్ కదా, అది గాలిగా చాలా గాలి వేస్తుంది అండ్ పిల్లలు ఎక్కువ హ్యాండిల్ చేయలేరు అని చెప్పేసి బ్యాలెన్సింగ్ కోసం ఇద్దరు టీచర్లు కూడా ఉన్నారు. ఇంకా ఈ క్లాత్ అయితే డిఫరెంట్ షేప్స్ లాగా డిఫరెంట్గా చేశారు. ఇది కూడా చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. గాలికి ఎలా డిఫరెంట్ కలర్స్ కదా, మొత్తం అన్నీ బాగా కనిపిస్తున్నాయి గాలికి. అండ్ వీళ్ళు చేసేదానికి కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు. మార్నింగ్ అయినా చల్లగా ఉన్నా సరే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సండే కదా చాలా లేజీగా ఉంటారు యాక్చువల్గా, కానీ చాలా బాగున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు. మధ్యలోకి ఒకళ్ళు అయితే వెళ్ళి అలా స్టిక్ పెట్టుకున్నట్టున్నారు. స్టిక్ పెట్టుకుని ట్రయాంగిల్ లాగా ఒక టెంట్ లాగా ఫామ్ అయిందనమాట. అది ఒక టెంట్లా ఫామ్ అయ్యి మళ్ళీ ఇంకా అప్పుడు దాని చుట్టూ డ్యాన్స్ చేశారు. మధ్యలో కనిపిస్తున్నారు కదా ఒకళ్ళు ఉన్నారు. ఇంకా మళ్ళీ అలా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా కింద పడుకుని ఆ క్లాత్ డ్యాన్స్ చేస్తున్నారనమాట. కాళ్ళతో ఆ క్లాత్ని తంతూ డిఫరెంట్గా చేశారు. ఇంకా పిల్లలు కూర్చుని పైకి నుంచుని ఇంకా డిఫరెంట్గా చేస్తున్నారు. ఇది కూర్చోవడం నుంచోవడం ఆ విండ్కి అదేమో ఎగిరిపోతూ ఉంటుంది కదా, పట్టుకోవడం కూడా చాలా కష్టం. కానీ పిల్లలు అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆ గాలికి డిఫరెంట్గా వెళ్ళిపోతుంది, గాలి బాగా వేస్తుంది అనమాట. అలా అయితే చాలా బాగా చేశారు. మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ. నువ్వు ఆడతావా? మరి నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదుగా, వెళ్తావా నువ్వు స్కూల్కి? వెళ్తావా స్కూల్కి? నర్సరీ అంట, నువ్వు ఇంకా నర్సరీ కూడా కాదు. అది ఆడతావా నువ్వు? అమ్మో చంకీయా? చంకీ కాదు అది. నువ్వు ఆడతావు అది. నెక్స్ట్ పార్ట్ 2లో వస్తుంది.